స్వాగతం. జెండాలు జతకట్టాయి, అధినేతలు చేతులు కలిపారు, కలిసి సీట్లు పంచుకున్నారు. కానీ సమన్వయం లేక కూటమిలో లుకలకలు బయటపడ్డాయి. అద్భుతాలు సృష్టిస్తుంది అని అనుకుంటున్న కూటమి, ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో తీరా కూటమి భవిష్యత్తు తెల్లారెట్టే కనిపిస్తుందా? ఈ సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. నమస్తే డాక్టర్ గారు. అలాగే రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. ఇంకా రేగిడి లక్ష్మణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. బాలకోటయ్య గారు, పొలిటికల్ అనలిస్ట్, అమరావతి బహుజన ఉద్యమ నేత. నమస్తే బాలకోటయ్య గారు, అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ మేజర్ పార్ట్నర్ తెలుగుదేశం, ఎన్డీఏని మీరే లీడ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆ లుకలుక్కలు ఏమిటి, ఆ గందరగోళం ఏమిటి, సీట్ల దగ్గర సర్దుబాటు దగ్గర మీ నాయకుడు ఒకప్పుడు చెబితే వినేవాళ్ళు ఈవేళ ఎందుకు బాటలో వెళ్తున్నారు, తిరుగు బావుటా ఎగరేస్తున్నారు? వాజం గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం, శుభోదయం. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒక 4 పార్టీలు కలిసి ఒక జత కట్టి ఎన్నికల బరిలో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు మేమే అభ్యర్థులు అని చెప్పేసి అనేక అరేంజ్మెంట్స్ చేసుకున్నటువంటి అనేక ఆశతో ఉన్నటువంటి వారు వేరే వాళ్ళకు కానీ వేరే పార్టీ నాయకులకు కానీ ఈ కూటమి ధర్మం ప్రకారంగా వేరే వాళ్ళకి రావడంతో కొంత కుంగుపాటు అనేది సర్వసాధారణం. దానికి అధికార పక్షం ఏం చేస్తుందంటే, సోషల్ మీడియాలో అనేకమైన చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూపించి ఏదో అయిపోతుంది, ఈ కూటమిలో అసంతృప్తి రెగులుతున్నది, ఈ రెబల్స్ చేస్తున్నారని చెప్పేసి ఈ కూటమి నాయకులలోనే మీకు టికెట్ దక్కని వాళ్ళు మీ పార్టీ వాళ్ళే మీకు రెబల్గా వస్తున్నారని చెప్పేసి అవన్నీ ఏం జరిగే కార్యక్రమాలు లేవు. ఖచ్చితంగా 3 పార్టీల నాయకులు కూడా బహుశా ఈ నామినేషన్ల పర్వం అయిపోయిన తర్వాత మొత్తం అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఈ యొక్క కూటమి విజయం దిశలో పనిచేస్తారు. అంతేగాని దీంట్లో ఏ విధమైన సందేహాలు అపోహలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అది సర్వసాధారణం. ఇప్పుడు జనసేన నుంచి కూడా కొంతమంది 4 సంవత్సరాలు పనిచేసి మాకే టికెట్ వస్తుందని ఆశించారు. కానీ వాళ్ళు తీసుకున్నది 21 సీట్లు కాబట్టి ఆ 21 సీట్లు తప్ప మిగతా సీట్లలో కూడా మిగతా నియోజకవర్గాల్లో కూడా జనసేన క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీలో కొంతమంది తక్కువ ఉన్న మాత్రాన తెలుగుదేశం జనసేనలో ఈ యొక్క అసంతృప్తి చాలా ఉంటుంది. ఎందుకంటే కంపారిజన్ టు బీజేపీ. అయినప్పటికీ కూడా మా అధినాయకుడు వాళ్ళతో అందరితో సంప్రదించడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ భుజగించడం, వాళ్ళ సేవలను వేరే విధంగా వినియోగించుకోవడం, వాళ్ళకి మరి వేరే విధంగా అవకాశం కూడా కల్పించడం అనేది మా అధినాయకుడు వాళ్ళకి ఇచ్చే హామీ. దాంతోపాటు ఈ యొక్క కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలకు తీసుకెళ్ళి ఈ యొక్క అధికార పక్షం చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా ప్రజలు తీసుకెళ్లడంలో ఈ కూటమి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. బాలకోటయ్య గారు, మీకు ఎలా కనిపిస్తుంది పరిస్థితి? దాదాపు 20 సెగ్మెంట్స్లో అయితే ఓపెన్గా ఈ లుకలుకలు బయటపడుతున్నాయి. ఇవి బయటపడినవి